హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి పాలకూర రైస్. ఎలా ప్రిపేర్ చేయాలో నా స్టైల్లో చూసేయండి. ముందుగా కట్టనర పాలకూర తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వాష్ చేశాను. నెక్స్ట్ ఆకుకూరని 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. కడిగిన పాలకూరని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేయాలి. పాలకూర రైస్కి కావాల్సినవి 3 టమాటాలు, 3 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను, కట్ చేసి పెట్టాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను. కొంచెం ఆయిల్ పోసుకొని పైన ఆ డబ్బాలో నేను బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాయలు స్టోర్ చేసి పెట్టుకున్నాను. 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాయలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, సహజీరా వేసాను. బట్ మిగతా అవి నాకు అంత పేరు ఐడియా లేవు, అయినా కానీ ఏదో ఒకటి వేసేసాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. తర్వాత టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. తర్వాత మిక్సీ పట్టిన పాలకూర కూడా వేసి ఒక 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఎందుకంటే నేను డైరెక్ట్గా మిక్సీ పట్టాను కాబట్టి ఒక 10 మినిట్స్ వరకు మగ్గనిస్తే పచ్చివాసన అనేది పోతుంది. నూనె పైకి తేలేంత వరకు కూడా మనం మగ్గనివ్వాలి, లేకపోతే పచ్చి స్మెల్ వస్తుంది. నూనె పైకి తేలుతుంది. సరిపడా కల్లుప్పు వేయాలి. కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేశాను. పాలకూరకు మసాలా పట్టే వరకు మిక్స్ చేయాలి. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. నేను 3 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. టేస్ట్ కోసం కొంచెం టేస్టింగ్ సాల్ట్ని యాడ్ చేశాను. వాష్ చేసిన బియ్యాన్ని ఎసరులో పోసేసాను. రైస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఉప్పు, మసాలా అన్నీ పట్టాయో లేదో టేస్ట్ చూసి తర్వాత కుక్కర్ మూత పెట్టేయాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉండాలి. వేడి పాలకూర రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, పర్ఫెక్ట్గా వచ్చింది రైస్. మీకు కనుక నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.